వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో భక్తులు తరలివచ్చారు. ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు చేసుకునే ముందు మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్గా భావిస్తారు. వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. రెండవ శుక్రవారం కావడంతో తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలిచే భద్రకాళి దేవస్థానంలో పొద్దునుంచి భక్తుల తాకిడికి పెరిగిపోయింది. ఎటు చూసినా కానీ అమ్మవారి నామస్మరణతో మారుమవుతున్నాయి ఆలయాలన్నీ కూడా. ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి దేవాలయాలు కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అందులో రెండవ శుక్రవారం నాడే చేసుకుంటారు. ఉదయం అంతా కూడా అమ్మవారి దర్శనం, మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాత సాయంత్రం ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతాన్ని కూడా నిర్వహించుకుంటారు. అందుకు మహిళలు ఈరోజు సెంటిమెంట్గా భావిస్తారు. సౌభాగ్యంగా ఉండాలి, తమ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ కూడా ఈ శ్రావణ మాసం అంతా పూజలు చేయడం, అందులోనూ శుక్రవారం రెండో శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, భక్తుల తాకిడి ఎలా ఉంది, దీనికి సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతోటి ప్రధాన ఆలయ అర్చకులు చేస్తున్నారు. ఆయనతోటి మాట్లాడదాం. శ్రావణ మాసం అంటేనే శుభప్రదంగా చూస్తారు. అందులోనూ రెండో శుక్రవారంకు ఉన్న ప్రాధాన్యత. ఈరోజు వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, ఎలాంటి పూజలు చేయాలి? శ్రావణ మాసం శంకరునికి ప్రీతికరమైన మాసం, కేశవునికి ప్రీతికరమైన మాసం, శివకేశవులకే కాకుండా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ శ్రావణ మాసం లోకానికి ఒక జగద్గురువునిచ్చింది. కృష్ణం వందే జగద్గురుం, భగవద్గీతను అనుగ్రహించిన శ్రీకృష్ణుడు జన్మించిన మాసం ఇది. అట్లాగే మనకు సంవత్సరం మొత్తం జరిపిన ఆరాధనలో తెలిసి తెలియక ఏ లోపాలు జరిగినా, ఏ భూతగణంతో మనిషి పీడింపబడుతూ ఉంటాడో ఆ లోపాలన్నింటినీ, ఆ లోపాల వల్ల ఏర్పడిన పాపాన్ని, సంక్రమించిన పాపాన్ని నశింపజేసి సంవత్సరం మొత్తం జరిపిన ఆరాధనకు పరిపూర్ణత్వాన్ని ఇచ్చే పవిత్రోత్సవాన్ని ఈ మాసంలోనే దేవతలకు చేస్తారు. తద్వారా సాధకుడు పరిశుద్ధుడై సంవత్సరం మొత్తం చేసిన దేవతార్చనకు సాంగత్వాన్ని పొంది సకల ఐశ్వర్యాలు పొందుతాడు. శుక్రుడు శుక్ర సౌఖ్యంచ, శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. ఆ సౌఖ్యం అనేది ఇహపర సౌఖ్యములు. ఇహంలో దైన్యస్థితి లేని జీవనం కావాలి, పరంలో ముక్తి కావాలి. అయితే శుక్రునికి అధిదేవత ఇంద్రాణి. ఇంద్రాణి వా విధవా అవిధవా భవ ఇంద్రాణి ఇవ. ఇంద్రాణి అమ్మవారిలాగా దీర్ఘమైన సౌమంగళ్యాన్ని కలిగి ఉండు, వైధవ్యం లేకుండా అని వేదం చెప్తోంది. కాబట్టి ఈ శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధించడం వల్ల వైధవ్యం కలగదు. ఎందుకంటే ఇంద్రాణి అమ్మవారు కూడా అమ్మవారి యొక్క విభూతే. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర పశ్చేదాదుష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయ. ఈ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, నారసింహి, మహాలక్ష్మి ఇవన్నీ నా విభూతులేని అమ్మవారు చెప్పినట్టు ఈరోజు అమ్మవారిని, ఈరోజు శుక్రవారం, ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వరలక్ష్మి వ్రతం చేస్తారు. చాలా మందికి ఈరోజు వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం చేసుకోవాలి. ఒకవేళ కనుక అది కుదరకపోతే అలాంటి వాళ్ళు మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఏ రోజు చేసుకోవాలి? ఈ 4 శుక్రవారాలలో ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. ప్రధానంగా రెండవ శుక్రవారం. ఎట్లా ఉంది భక్తుల తాకిడి చూస్తే, కొద్ది రోజులు చూస్తే ఈ శ్రావణ మాసం అంతా ఎట్లా ఉంటుంది? పర్వదినాలు కావచ్చు, ఇదంతా కూడా రాఖీ పౌర్ణమి కావచ్చు, కృష్ణాష్టమి కావచ్చు, ఇవన్నీ భక్తులలో అవేర్నెస్ అనేది పెరిగింది. అందులో ప్రధానంగా మీ మీడియా వారు పండితులందరినీ సంప్రదించడం, ఏ పండుగ యొక్క గొప్పతనం ఏమిటి అని టీవీ మాధ్యమముల ద్వారా ప్రజలకు తెలియజేయడం వల్ల ప్రజలు సులభంగా ఈ యొక్క పండుగల నేపథ్యాన్ని, వీటి పవిత్రతను, వీటి ఫలితాన్ని ప్రజలు తెలుసుకొని తండోపతండాలుగా అనవసరమైన కాలక్షేపాలు చేయకుండా దేవాలయాలకు పెడుతూ ఉన్నారు. ఇప్పటివరకు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రౌడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రి 9:30 దాకా దేవాలయంలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఎట్లా చేసుకుంటారు? ఎట్లా? చాలా బాగా జరుగుతుంది, దర్శనం బాగా జరుగుతుంది. ఇవాళ పులిహోర, పొంగనాలు, ఇంకా స్వీటు, కొబ్బరికాయ ప్రసాదం అన్ని. ప్రస్తుతం అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా ఉంది ఈ వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, ఈ రోజు అంతా ఎలా ఉంటుంది? బాగుందండి, చాలా బాగుంది. వ్రతం చేస్తామండి. ప్రస్తుతం అయితే భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. భద్రకాళి దేవస్థానానికి సంబంధించి కూడా ఈరోజు రాత్రి 9:30 వరకు వచ్చే భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఈరోజు మొత్తం కూడా రెండో శుక్రవారం అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధించడం, సౌభాగ్యంగా ఉండడం, తర్వాత లక్ష్మీ కటాక్షం ఉండాలంటూ కూడా వరలక్ష్మి వ్రతాలు చేయడం అనేది ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత. ఓవైపు ఇళ్ళ దగ్గర అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధించడం, వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం, మరోవైపు భద్రకాళి లాంటి అమ్మవారి గుడిలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం అంతా కూడా ఈ రోజంతా భక్తి పారవశ్యంగా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి.